జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 3లో 15 దాకా అయినాయి. 16కు వచ్చాం. వయాసకిచ్చ భగవాన్ వాసుదేవ పరాయణ ఉరుగాయ గుణోదరా సతాం శుర్షి సమాగమే. వ్యాసదేవుని సుతుడైన సుఖదేవ గోస్వామి సైతము ఆధ్యాత్మిక జ్ఞానము పూర్ణముగా కలిగినట్టు వాడు మరియు వసుదేవుని తనయుడైన శ్రీకృష్ణుని పరమభక్తుడు కనుక పరమ తత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమునందును కీర్తింపబడు శ్రీకృష్ణ భగవానుని గూర్చిన చర్చ అచ్చట తప్పక జరిగి ఉండవచ్చును. భాష్యంలో ఏం చెప్తున్నారు? సతాం అను పదము ఈ శ్లోకమునందు మిగుల ప్రధానమైనది. సతాం అనగా భగవత్ సేవకు అన్యమైన మరొక కోరిక లేనటువంటి విశుద్ధ భక్తులని భావము. అటువంటి భక్తుల సంగమునందే శ్రీకృష్ణుని దివ్య మహిమలు చక్కగా చర్చింపబడును. తన కథలు ఆధ్యాత్మిక ప్రభావ పూర్ణములని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. కనుక భక్తుల సతాం సాంగత్యమున అతనిని గూర్చి చక్కగా శ్రవణము చేసినప్పుడు మనుజుడు నిక్కముగా గొప్ప ప్రభావము అనుభూతమనుచుకొనగలిగి అప్రయత్నముగా భక్తియుత జీవన స్థాయిని పొందగలడు. పూర్వమే చర్చించినట్లు జన్మ నుండియే పరీక్షిత్ మహారాజు పరమ కృష్ణభక్తుడై ఉండెను. సుఖదేవ గోస్వామియు ఆ రీతిగానే పరమ కృష్ణ భక్తుడు. పరీక్షిత్ మహారాజు రాచరిక సౌఖ్యములన్నింటినీ అలవాటు పడిన చక్రవర్తిగాను మరియు సుఖదేవ గోస్వామి దేహముపై వస్త్రమును కూడా దాల్చినంతటి జగద్విరాగిగాను గోచరించినప్పటికీ వారిరువురు సమాన స్థాయిలో నుండిరి. అనగా వారు పరస్పర విరుద్ధముగా గోచరించినను శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తులై ఉండిరి. అటువంటి భక్తులు ఒక్కటిగా సమకూడినప్పుడు భగవన్మహిమలను భక్తియోగమునకు సంబంధించిన కథలే చర్చనీయాంశములు కానీ అన్ని విషయములు కావు. అంతే, వాళ్ళు కలిస్తే పెద్దపడి మాట్లాడుతుంటారు, ఏదో అవన్నీ ఇవన్నీ అక్కడ లేవు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు కలిసారంటే ఇంకేమీ లేదు, భగవద్ విషయం తప్ప ఇంకోటి ఉండదు. కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి మాటలే తప్ప ఇంకో మరో మాట రాదు. భగవద్గీత యందు కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తుడైన అర్జునుని నడుమ చర్చలు సంభవించినప్పుడు భక్తి యోగమునకు ఇతరమైన విషయం మార్చడంలో అవకాశమే లేదు. అయినను లౌకిక విద్వాంసులు ఈ విషయమున తమవైన పందాలలో ఎన్నో కల్పనలు కావించవచ్చును. శ్రీ గోస్వామి ప్రకారము వయాసకి అను పదము పిమ్మట చ అనడి పదప్రయోగము సుఖదేవ గోస్వామి మరియు పరీక్షిత్ మహారాజు ఇరువును ఒకే కోవకు చెందినట్టి వారిని నిరూపించును. ఒకరు గురువు పాత్ర పోషణము, ఇంకొకరు శిష్యుని పాత్ర పోషణము చేయుచునను వాస్తవమునకు ఇది పూర్వమే నిర్ధారించబడినది. శ్రీకృష్ణ భగవానుడే కథా విషయం యొక్క కేంద్ర బిందువు కనుక వాసుదేవ పరాయణ, వాసుదేవుని భక్తుడు అను పదము ఒకే ప్రయోజనము కలిగిన కృష్ణ భక్తులకు సూచించుతున్నది. పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశము చేసిన స్థలమున పలువురు ఇతరులు సమకూడి ఉన్నప్పటికీ కృష్ణ మహిమాను కీర్తనము తప్ప వేరొక్క విషయం అచ్చడు లేనుట సహజ సారాంశమై ఉన్నది. ముఖ్య వక్త సుఖదేవ గోస్వామి మరియు ముఖ్య శ్రోత పరీక్షిత్ మహారాజు అగుటయే అందులో కారణం. అనగా ఇరువురు ప్రముఖ భక్తులచే కీర్తించబడి శ్రవణము కావించబడినట్లుగా శ్రీమద్భాగవతము
పూర్ణ పురుషోత్తముడుగు శ్రీకృష్ణ భగవానుని మహిమాను వర్ణన నిమిత్తమే అయ్యున్నది. తర్వాత ఆయుర్గరతి వై పుంసాం ముజ్జన్నస్తం చయన్నచౌ తస్యత్తే యక్షణో నీత ఉత్తమ శ్లోకవార్తయా. ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవానుని కథలను చర్చించుట ఎందు కాలమును సద్వినియోగపరచువాని ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయుష్ని ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు వేయను. ఏమిటి? ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవానుని కథలను చర్చించుట యందు కాలమును సద్వినియోగపరచువాని ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయువును ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరింపజేయును. అంత గొప్పతనం ఉందన్నమాట హరినామస్కరణలో. ఆ శబ్దంలో ఉంది, ఆయన నామాల్లో ఉండే శబ్దంలో అతీతమైనది. అది మనం మర్చిపోతూ చేస్తే ఖచ్చితంగా అంత గొప్పతనం ఉందని చెప్తున్నారు. భక్తియుత సేవను వేగపరచుట ద్వారా శ్రీకృష్ణ భగవానునితో గల మన సంబంధమును అనుభూతమరుచుకున్నటకు మానవ జన్మను సద్వినియోగపరచుట ఎందు గల మహత్వము ఈ శ్లోకం పరోక్షముగా ధృవపరుచుచున్నది. కాలము మరియు తరంగములు ఏ మనిషి కొరకును ఆగవు. సూర్యుని ఉదయాస్త సమయములతో సూచించబడి సమయము ఆధ్యాత్మిక విలువను గుర్తించుట యందు చక్కగా వినియోగించనుచో అట్టి కాలమునకు వ్యర్థపరిచినట్లే కాగలదు. వృధా పరుపబడిన కొద్దిపాటి జీవనకాలం సైతము ఎంతటి బంగారంతోనైనను చెల్లుబాటు కాబోదు. జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వము మరియు శాశ్వత ఆనందములను గుర్తించడం కొరకే మానవ జన్మ అతనికి పొసగబడినది. ఆనందమునది జీవుని సహజ స్థితి కనుక జీవుడు, ముఖ్యముగా మానవుడు, ఆనందాభిలాషేయుండును. కానీ అతడు దానిని భౌతిక జగమునందు పొందుటకు వ్యర్థముగా యత్నించుచున్నాడు. జీవుడు సహజముగా పూర్ణతత్వపు ఆధ్యాత్మిక విస్ఫులింగము వంటివాడు. అతని ఆనందము ఆధ్యాత్మిక కర్మలయందే పూర్ణముగా అనుభూతం కాగలదు. శ్రీకృష్ణ భగవానుడే ఆ పూర్ణతత్వమై ఉన్నాడు. అతని నామము, రూపము, గుణము, లీలలు, పరివారము, వ్యక్తిత్వము మొదలగునవన్నీ అతనితో ఏకమై ఉన్నవి. సరి అయిన భక్తియోగ మార్గం ద్వారా ఈ శక్తులలో ఏదియో ఒక దానితో మనుషుడు సంపర్కమును పొందినంతనే పూర్ణత్వ ద్వారము శీఘ్రమే తెరుచుకొనును. భగవద్గీత 2:4-0 యందు శ్రీకృష్ణ భగవానుని అట్టే సంపర్కమును గూర్చి ఈ క్రింది వాక్యములలో వివరించుచున్నాడు. భక్తియుత సేవ ఎందలి యత్నములు ఎన్నడును వృధా కావు, వైఫల్యము సైతము కలుగబోదు. అట్టి కర్మల స్వల్ప ఆరంభమైనను భయపడి మహాసముద్రము నుండి మనుజుని రక్షింపగలదు. నరములలో ఎక్కించబడి అంటే లెక్కబెట్టినట్టు శక్తివంతమగు ఔషధము శీఘ్రమే దేహమంతటను ప్రభావము చూపునట్లు కర్ణముల ద్వారా లోనికి చేరిన దివ్య భగవత్ కథలు అతి సామర్థ్యముతో పనిచేయగలవు. వృక్షములోని ఒక భాగము ఫలమంతముట దాని ఇతర భాగమును కూడా ఫలమగుటకు సూచించున్నట్లు దివ్య కథల శ్రవణానుభవము పూర్ణానుభవమును సూచించును. సుఖదేవ గోస్వామి వంటి పరమభక్తులు సన్నిధిలో కలిగడి అట్టి క్షణమాత్ర అనుభూతి మనుజుని నిత్య జీవనముకు తయారు చేయగలదు. కృష్ణ శక్తి యందు సదా నియుక్తుడై తన అస్తిత్వమును పవిత్రమునర్చుకొను. అటువంటి ఆ విశుద్ధ భక్తుని ఆయువును హరించుటలో సూర్యుడు విఫలత్వం చెందును. మృత్యువనది నిత్యజీవుని భవరోగమునకు చిన్నమై ఉన్నది. అట్టి భవరోగ కారణముననే అతడు జన్మ మృత్యు జరావ్యాధులకు గురి అవుతున్నాడు. దానము వంటి లౌకిక పుణ్యకర్మలు శృతిశాస్త్రములందు ఉపదేశించబడినవి. శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపి ఉన్నారు. యోగ్యుడుకు వ్యక్తికి వసగబడి ధనదానము తదుపరి జన్మకు అవయదాయకమై ధన సంచయమై
అంటే బ్యాంకు బ్యాలెన్స్ లాగా ఉన్నది. అటువంటి దానమును బ్రాహ్మణులకు వసగవలనని ఉపదేశించబడినది. అది ఎలా ఉండాలి? అపాత్ర దానం కాకూడదు చేసింది, అర్థమైందా? అంచేత అలా ఉన్నప్పుడు తప్పకుండానే అటువంటి దానమును బ్రాహ్మణులకు వసగవలని. సరే, ఒకవేళ ధనము ఆ బ్రాహ్మణునికి బ్రాహ్మణ యోగ్యతలు లేని వారికి దానముగా వసగనచో తదుపరి జన్మమున అంతే మొత్తంలో తిరిగి లభించగలదు. ఒకవేళ దానిని సగము విద్యవలసిన బ్రాహ్మణునికి వసగినప్పటికీ అది రెండింతలుగా తిరిగి లభించును. ఒకవేళ ధనము విద్వాంసుడును పూర్ణయోగ్యుడును ఆ బ్రాహ్మణునికే దానం వసగినచో అది వేల రెట్లధికంగా తిరిగి లభించును. ఇక ధనమును వేదపారంగతునికి నిజముగా వేద మార్గం నెరిగినవాడు వసగినచో ఆ అనంత రెట్లు అధికంగా తిరిగి లభించును. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని గూర్చి తెలియుటే వేదజ్ఞానపు జన్మ లక్ష్యమై ఉన్నది. వేదైచ్చ సర్వైరహమేవ వేద్య అనగా ధనము దానమిచ్చినచో నిష్పత్తి ఏదైనను తప్పక తిరిగి లభించినది పూచి కలదు. అదే విధముగా శుద్ధభక్తుల సాంగత్యమున శ్రీకృష్ణ భగవాను దివ్య కథల శ్రవణ కీర్తనములతో గడిచినటువంటి క్షణకాలమైనను నిత్య జీవనముకు భగవద్ధామమును చేరుట పూర్ణముకు పూర్తి అయి ఉన్నది. మద్ధామగత్వా పునర్జన్మన న విద్యతే అనగా కృష్ణ భక్తునికి నిత్య జీవనపు అభయత్వము ఉండనే ఉన్నది. ప్రస్తుత జన్మమున అతని ముసలితనము లేదా వ్యాధి అట్టి అభయదాయక నిత్య జీవనముకు ప్రేరణ అయి ఉన్నది. అది ఆ శ్రవణం అధ్యయనం చేయటం కానీ మనం వినటం కానీ భగవత్ సంబంధ విషయాల్లో భగవానుకి సంబంధించిన కృష్ణ పరమాత్మకి సంబంధితమైన మంచి మాటలు మనం విన్నప్పుడు, మనం అనుకున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు, చేసే విధానాన్ని బట్టి తప్పకుండా ఆ ప్రేరణ అనేది జరుగుతుంది. అది తర్వాత తరవః కిం న జీవంతి వస్త్రాః కిం న స్వసంయుత సఖాదంతి న మేహంతి కిం గ్రామే పశవో పదే. వృక్షములు జీవించుట లేదా? కమ్మవారిని కొలిమితిత్తులు గాలి పీల్చుట లేదా? మన చుట్టుగల పశువుల అంటే మన చుట్టూ కలిగిన పశువుల ఆహారమును భుజించుట లేదా? వీర్యస్థలనము చేయుట లేదా? భాష్యం. జీవితము లేదా దాని ఎంతలు కొంత భాగము ఆధ్యాత్మిక చర్చకు కానీ ఆధ్యాత్మికమైన చర్చ వేదాంత చర్చకు కానీ ఉద్దేశింపబడలేదని నవీన కాలపు భౌతికవాది వాదన కావించును. తినుటకు, త్రాగుటకు, వయలు సుఖము లభించుటకు, తందనాలాడుటకు, భోగించుటకు మాత్రమే జీవితం ఉన్నదని వారు పలుకుదురు. నవీన మానవుడు విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా శాశ్వతంగా జీవింపగోరును. జీవితమును అత్యధిక కాలము పొడిగించుటకు పెక్కు మూర్ఖ సిద్ధాంతములు కూడా కలవు. కానీ జీవితము నామమాత్ర ఆర్థిక అభివృద్ధి కొరకు కానీ లేదా తిని త్రాగి తందనాలుడైనది మూర్ఖత్వతత్వమును ప్రేరేపించి విజ్ఞాన శాస్త్ర పురోగతికి కానీ ఉద్దేశింపబడలేదు. కేవలము ఆస్తిత్వము పవిత్రమర్చుకున్నటకు తపస్సును చేయుట కొరకే అది పూర్ణముగా నిర్దేశితమై ఉన్నది. తద్వారా మనుషుడు ప్రస్తుత మానవ జన్మాంతరము వెంటనే నిత్య జీవనమును ప్రవేశింపగలడు. తదుపరి జన్మను గూర్చిన సమాచారము లేని కారణమున భౌతికవాదులు ప్రస్తుత జన్మమును సాధ్యమైనంతగా పొడిగింపగోరుదురు. మరణానంతరము జన్మము లేనే లేదని నిశ్చయముగా తీర్మానించి ఉన్నందున వారు ప్రస్తుత జన్మయందే అత్యధిక సుఖములను పడగోరుదురు. అది తర్వాత సంగతి దేవుడు ఎరుగండి, ఉందో లేదో. ఉన్నప్పుడు మనం చేసే పని చేసేయాలి అంతే. వాడి పొరపాలు కొట్టావా వీడి పొరపాలు కొట్టావా అని అవేమి కాదు. ఎలాగో మంచి ఉన్నప్పుడే తర్వాత సంగతి ఎవరికి తెలుసు? క్షణంలో ఏం జరుగుతుందో తెలుసు. క్షణభంగులు జీవితాలు అంటే ఉన్నప్పుడే. అది పరిజ్ఞానంతో సంబంధించినటువంటి ఇది. జీవుని నిత్యత్వమును గూర్చి భౌతిక జగమును దేహమును మార్చును గూర్చి అంటే ఆ మార్పును గూర్చి ఎరుగుకుండుట ఎన్న నవీన మానవ సమాజమున గొప్ప ఉపద్రవమును సృష్టించినది.
అంటే ఏదో అయిపోయింది మరి తర్వాత సంగతి ఏంటంటే తర్వాత అసలు ముందు లేదో అసలు పరిస్థితి ఏంటి, అసలు ఏమవుతుంది ఏమిటి అనే అంత టైము దొరకదు. ఉన్న 4 రోజులు ఏదో కాలక్షేపం చేసుకుంటూ నా అనేది చేసుకుంటూ నేను అనే అంతా వెళ్తుంది తప్ప పరమార్థం దీనికి తోడైతే ఎలా ఉంటుంది. ఇందాక చెప్పారు చూడండి, సూర్యభగవాను యొక్క కిరణాలు ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ అవి ప్రాణాన్ని హరించడానికే ఎక్కువ ఉపయోగిస్తుంటుంది దాని పవర్. ఎవరైతే నామస్మరణతో చక్కగా ఉండి ఉంటారో వారికి ఏ రకమైన అనారోగ్యాలు కలగకుండా కూడా ఉంటుంది. భగవంతుడు నిర్ణయించింది ఉంటుంది, కానీ నిర్ణయించిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా వెళ్తుంది, లేకపోతే ఇంతే సంగతులు. అంచేత తత్ఫలితంగా ఎక్కువ సమస్యలు తలెత్తినవి నవీన మానవుని ప్రాణాలు కలిసే అంటే అవి అనేక రెట్లు పెరిగిపోయినవి. అనగా సంఘ సమస్యలను పరిష్కరించడం గల ప్రణాళికలు ఆ సమస్యలు మరింత మొగుటికే దోహదములైనవి. జీవితమును 100 ఏళ్లకు పైగా పొడిగించినంత మాత్రమున మానవ నాగరికతయు దానిని అనుసరింప అవసరము లేదు. కొన్ని వృక్షములు వందలాది సంవత్సరములు జీవించవి. భాగవతం తెలుగుతున్నది. బృందావనం నందు ఇమ్మిలితలైన స్థలమున శ్రీకృష్ణుని కాలము నుండి నిలిచి ఉన్నదని చెప్పబడు ఒక చింత చెట్టు కలదు. అదేవిధముగా కలకత్తా ఎందరకు ఓషధి శాస్త్ర సంబంధముకు ఉద్యానవనమున 500 ఏండ్ల రావి చెట్టు కలదు. అటువంటి వృక్షములు ప్రపంచమందు ఎన్నో కలవు. శంకరాచార్యులు అమానుజాచార్యులు మరొక మహానుభావులు 30 ఏండ్ల అంటే ఆయన 30 ఏండ్లే జీవించారు శంకరాచార్యులు. అలాగా చైతన్య రామానుజులు అంటే 120 సంవత్సరాలు ఆయన 2 షష్ఠి పూర్తులు చేసుకున్నారన్నమాట. అంటే అలా చైతన్య మహాప్రభు 48 సంవత్సరములే జీవించిరి. దీని భావము పైన తెలుపబడిన వృక్షముల దీర్ఘకాల జీవనము శ్రీరంగ శంకరులు లేదా రామానుజులు లేదా చైతన్యుల వారి జీవితం కన్నా ముఖ్యమైనదనియా ఆధ్యాత్మిక విలువలైనట్టు దీర్ఘకాల జీవనం ఏమాత్రము ప్రధానమైనది కాదు. వృక్షములు గాలిని పీల్చవు గనుక అవి జీవనము కలిగి ఉన్నవా అని ఎవరైనా సందేహపడవచ్చును. కానీ బోత్ వంటి నవీన శాస్త్రజ్ఞులు ఆ వృక్షమునందు జీవనం ఉన్నదని నిరూపించే ఉన్నారు. సుభాష్ చంద్రబోస్. అనగా శ్వాస పీల్చుట నిజమైన జీవనపు లక్ష్యము కాబోదు. కమ్మవాని తిత్తులు అతిపెద్ద శబ్దముతో శ్వాస పీల్చినంత మాత్రమున దాని యందు జీవం ఉన్నదని భావము కాదని శ్రీమద్భాగవతము పలుకుతున్నది. రుచిగల ఆహార పదార్థమును భుజించడం ద్వారా లేదా వైద్యభోగం ద్వారా జీవితం అనుభవించలేనందున వృక్షములు ఆయువును మానవుల ఆయువుతో పోల్చరాదని భౌతికవాది వాదింపవచ్చును. దానికి సమాధానముగా మానవులతో పాటుగానే గ్రామమందు జీవించు శునక సూకరములు వంటి జంతువులు ఆహారమును భుజించి మైదమందు పాల్గొంటలేదా అని భాగవతం ప్రశ్నించుతున్నది. ఇతర జంతువులు అని శ్రీమద్భాగవతం ప్రత్యేకముగా పలికిన దాని భావం ఆహార శ్వాస వైద్యములను కూడిన ఉన్నతర జంతు జీవనమును రూపొందించడందు నియుక్తులైన వారు మానవ రూపమును గల పశువులనియే. అట్టి తలుపు వెలుకల జంతు సంఘము పీడిత మానవాడికి ఏమాత్రము లాభదాయకము కాబోదు. ఒక జంతువు వేరొక జంతువులకు సులభముగా చెరుపు చేయగలదేమో కానీ లాభము కోర్చలేకపోతే దానికి కారణము. శ్వవిద్వరాహోష్ఠకరై సంస్థుత పురుష పశు యత్కర్దపధోపేతో జాతు నామ గదాగ్రజ. శునకములు రూకములు ఒంటెలు గర్భములు వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపజే శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను ఎన్నడను శ్రమము చేయని మనుజులనే సంస్థుతిగా వింతురు. జనసామాన్యమునకు క్రమబద్ధముగా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఉన్నత జీవనము కొరకై శిక్షణ నొసగపోయినను జంతువులతో సమానము కాగలరు. ఈ శ్లోకములో వారు ప్రత్యేకముగా శునక సూకర ఓష్ట్రగాత్వ స్థాయిలో నుంచబడి నేటి విశ్వవిద్యాలయ చదువులు మనుజుడు శునక పద్ధతిని పొందినట్లుగానే చేయుచున్నది. దాని ద్వారా అతడు ఎవరో ఒక గొప్ప యజమాని సేవను
గ్రహించగలడు. నామమాత్రపు చదువు పిమ్మట అట్టి నామమాత్ర విద్యావంతుడు ఉద్యోగము కొరకు కోక్కవలే దరఖాస్తులతో ప్రతి గుమ్మమును తట్టుచుండును. ఉద్యోగావకాశములు లేవనుచు వారు దాదాపు తనివేయబడుదురు. అల్ప జంతువులైన శునకములు కొన్ని రొట్టె ముక్కల కొరకు విశ్వాసముతో యజమానుని సేవించినట్లు మనుషుడు తగినంత పారితోషకములు లేకుండగానే యజమానిని సేవించును. ఆహార విషయమున విచక్షణము కలిగి ఉండక అన్ని రకాలైన చెత్త చెదారములను భుజించువారు సందులలో పోల్చబడుదురు, పందులతో పోల్చబడుదురు. పందులు శుభక్షణమునందు అంటే మలభక్షణమునందు ప్రియమును కలిగి ఉండును. మలము సైతము కానొక జంతువునొక ఆహార పదార్థమే. చివరికి రాళ్ళు సైతము ఒక రకమైన జంతువుకు లేదా పక్షికి ఆహారమై ఉన్నవి. కానీ మానవుడు ఏది పడితే అది తినరాదు. ధాన్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర వంటి పదార్థములని అతడు భుజించవలను. జంతు మాంసము మానవునకు ఉద్దేశింపబడలేదు. ఘనాహారము కొరకై మానవునకు వాటిని మొదట కొరకుటకు ఒక ప్రత్యేకము దంత వరుస వసగబడినది. ఎట్టి పరిస్థితుల్లోనైనను జంతు మాంసము తీరని వారి కొరకు 2 కూరలు సైతం వసగబడినవి. ఒక మనిషి ఆహారం వేరొకనికి విషప్రాయమని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నారు. కనుక వారు శ్రీకృష్ణ భగవానునికి అర్చించిన ఆహార శేషమునే ప్రసాద రూపమును గ్రహించవలసిన్నది. ఆ దేవదేవుడు పత్రములు, పుష్పములు, ఫలమూలాది ఆహారమునే గ్రహించును. భగవద్గీత యందు 9:2-6 వేదవాద్వయమునందు నిర్దేశింపబడినట్లు జంతు మాంసమునెన్నడూ భగవానునికి అర్పించరాదు. అనగా ఒక ప్రత్యేక రకమైన ఆహారము మాత్రమే మానవుడు స్వీకరించవలెను. నామమాత్ర పోషక విలువలను పొందుట అతడు జంతువులను అనుకరించరాదు. కనుకనే ఆహార విషయమున విచక్షణ నెరుగని వాడు శూకరముతో పోల్చబడినాడు. ముళ్ళను భుజించుటయందు ఒంటె ఆనందముగా కొనును. ఒంటె ముళ్ళు టగడగ దానికేమీ ఆనందంగా తింటుంట. సంసార జీవితం అనుభవించుకోరు వాడు లేదా నామమాత్ర సుఖం కలిగిన లౌకిక జీవనం ఒంటెతో పోల్చబడును. భౌతిక జీవనం అనేది ముళ్లతో నిండినటువంటిది. కనుక కేవలము చెడ్డ బేరపు ఉత్తమ లాభమును గడించుటకై మనుషుడు వేద నియమములు నిర్దేశించిన మార్గమును జీవించవలను. స్వీయ రక్తమును పీల్చడం ద్వారానే ఈ భౌతిక జీవనము కొనసాగుతుండును. భౌతిక భోగపు ఆకర్షణలో కేంద్ర బిందువు మైథునం సుఖమే. మైథున సుఖమును అనుభవించుట అనగా స్వీయ రక్తమును పీల్చుటయే అని ఈ విషయమును మరింత వివరించవలసినదిగా ఏదీను లేదు. కంటకములను కూడిన రెమ్మలను నములినప్పుడు ఒంటె కూడా తన రక్తమునే పీల్చుకొనును. అది భుజించు ముళ్ళరెమ్మలు దాని నాలుకను కోసుకుపోవునట్లు చేయగా రక్తము ప్రవించుట ఆరంభమగును. రక్తముతో కలిసిన ఆ ముళ్ళ రెమ్మలు మూర్ఖమగు ఒంటెకు ఒక చక్కని రుచిని కలుగజేయను. ఆ విధముగా అది భ్రాంతిమయ ఆనందముతో ముళ్ళ భోజనము ఆనందించును. అదే విధముగా పలు రీతులలో మరియు సందేహాస్పదము విధానములలో ధనమును సంపాదించుటకు తీవ్ర కృషి సల్పెడి గొప్ప వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలతో సహా తమ రక్త మిశ్రమము కంటకప్రాయ కర్మ ఫలములనే భుజింతురు. కనుకనే శ్రీ భాగవతము ఈ రోగగ్రస్త జనులను ఒంటెతో జత కూర్చినది. గాడిద పరమమూఢమైన జంతువుగా చివరికి జంతువులలో కూడా ప్రసిద్ధికెక్కినది. అది కష్టించి పనిచేయను. తన కనుక ఎట్టి లాభము చేసుకొనకుండా గొప్ప బరువులను మోయిచుండును. అధిక గౌరవనీయము కాబట్టి సాంఘిక స్థితి కలిగిన చాకలి వానిచే అది పని యందు నియుక్తము చేయబడును. దాని మరి ఒక ప్రత్యేక లక్షణమేమనగా ఆడుగాడితో తన్నులు తింటకు అది అలవాటు పడి ఉండును. మైదున సుఖమునకు అది ఆడుగాడిదను చేరినప్పుడు దానితో తన్నబడుచుండును. అయినప్పటికీ అది ఆ మైదాన సుఖము కొరకు దానిని వెంటాడుచుండును. కనుకనే స్త్రీవధులకు పురుషుడు గాడిదతో పోల్చబడును. నేటి కాలంలో జనసామాన్యము తీవ్రముగా శ్రమించుచుందురు. గొప్ప బరువులు మోయను, రిక్షాలు లాగును జనులు వాస్తవముగా గాడిద పనులు ఎందే నియుక్తులై ఉన్నారు. అనగా నామమాత్రముకు మానవ నాగరిక పురోగతి మనుషుని గాడిద కర్మ ఎందే నియుక్తిని కావించినది. గొప్ప గొప్ప కర్మాకారములలో కార్యజాలలో శ్రామికులు బట్టి భారయుత కర్మల ఎందే నియుక్తులైందరు.
పగటి సమయమున కష్టించి పనిచేసి పిమ్మట ఆ పేద పారిశ్రామికుడు అనేక రకముగా శరీరకంగానే కష్టపడి వచ్చి పలు గృహకలాప విషయములు కొరకును భార్యచే తన్నులు కూడా తింటుండును. కనుకనే ఎటువంటి ఆధ్యాత్మిక వికాసము లేనటువంటి సామాన్య మానవునికి సునక నూకర ఓత్సకార్థ సమాజముగా శ్రీమద్భాగవతం వర్గీకరించుటయందు ఎట్టి అతిశయోక్తి లేదు. అట్టి అమాయక జనులు నాయకులు సునక సూకరములచే ఆధారింపబడును మిగుల గర్వకారణముగా భావించినను అది ఏమాత్రము ప్రీతికరము కాదు. మానవ రూప సునక రూకర్ణులకు ఎవరైనా గొప్ప నాయకుడైనప్పటికీ కృష్ణ విజ్ఞానమునందు వికాసము అందుటకు అభివృద్ధి కలిగి ఉండనిచో అతడు సైతము జంతువే గాని వేరొక్కటి కాదని శ్రీమద్భాగవతము బాహాటముగా చాటుచున్నది. అట్టివాడు శక్తి సంపన్నమైన జంతువుగా లేదా పెద్ద జంతువుగా పిలువబడినను అతని నాస్తిక స్వభావం కారణమున శ్రీమద్భాగవత పరిగణలో మాత్రము మానవ వర్గమును ఎన్నడూ స్థానమసగబడడు. అనగా సునక సూకరముల వంటి జనులట్టి భగవద్భావనారహిత నాయకులు అధిక శాతములు జంతు లక్షణములను కలిగిన పెద్ద జంతువులై ఉన్నారు. మానవ జీవితం విలువ సముపార్జనకై ఉద్దేశింపబడి ఉన్నది. అట్టి జీవితము అర్థం విలువల నొసుకున్నది అని పిలువబడినది. ఇక ఆ ఘనమైన జీవన విలువ ఏమిటి? భగవద్గీత 8:15 సూచింపబడినట్లు భగవద్ధామమునకు చేరుటే ఆ ఘనమైన విలువ. గాడిద తన నిజలాభమును ఎడుగజాలక ఇతరుల కొరకే కష్టించి పనిచేయను. కనుకనే మానవ జీవితంలో తన నిజలాభమును మరచి ఇతరుల కొరకై కష్టించి పనిచేయవాడు గాడిదతో పోల్చబడును. బ్రహ్మవేత్త పురాణమందు ఈ క్రింద విధముగా తెలుపబడినది. అసీతిం చతురైక్షైవ లక్షాంస్తాం జీవచాతిషు భ్రమద్భిః పురుషైః ప్రాప్యం మనుష్యం జన్మ పర్యయాత్ తదప్యబలతాం జాతః తేషాం ఆత్మాభిమానినాం వరాకణమనసిత్య గోవిందచరణద్వయం. మానవ జీవితము మిగుల మహత్వపూర్ణమై ఉన్నది. దాని ద్వారా జీవుడు భగవద్ధామమును సులభముగా చేరగలడు. కనుక ఉన్నత లోకములందరి దేవతలు సైతము కొన్ని మార్లు ధరిత్రిపై మానవ జన్మ కొరకు అభిలషించుచుందురు. కావున అటువంటి మహత్వపూర్ణము మానవ దేహము లభించినప్పటికీ గోవిందునితో శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆ గోవిందుడే ఆయన గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకునే వాడు నెక్కముగా నిజలాభమును మరచిన మూర్ఖుడేగను. 84 లక్షల జీవరాశుల వలయములో ఒక దేహము పెదవ మరొక దేహము పొందుచు క్రమబద్ధముకు పరిణామ విధానమునందే మానవ దేహము లభించగలదు. కానీ మూర్ఖ మనుజుడు నిజలాభ ప్రాశస్త్యమును బరచి రాజకీయ దాస్య విమోచనము లేదా ఆర్థికాభివృద్ధి వంటి వాటికి నాయకునిగా ఇతరుల స్థితిని వృద్ధిపరచడం వంటి పలు భ్రాంతిమయ కార్యక్రమములందు లగ్నమగును. రాజకీయ దాస్య విమోచనముకు లేదా ఆర్థికాభివృద్ధి యత్నించడంలో నష్టమేదీనూ లేదు. కానీ మనుషుడు తన నిజ జీవిత లక్ష్యమును మాత్రము మరువరాదు. అటువంటి లోకహిత కర్మలన్నీ భగవద్ధామమును చేరు యత్నముతో ముడివడవలెను. ఈ విషయము ఎరుగనివాడు ఇతరుల క్షేమము కానీ స్వక్షేమము కానీ ఎరుగక కేవలము ఇతరుల కొరకే పనిచేయు గార్ధముతో పోల్చబడును. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు శ్రీమద్భాగవతంలో 2వ స్కంధంలో అధ్యాయము 19 దాకా మనం చేసుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.